సో మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రగతి నివేదన యాత్ర మరి ఈరోజు ముగిన సభకు రామారావు సబితనారెడ్డి ఎమ్మెల్సీ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. మరి యొక్క కార్యక్రమంలో మరి గ్రంథాలయ రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ వెంకటరామరెడ్డి గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. వారిని అడిగి చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది యాత్ర ద్వారా సమస్యలు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు, ఎలా అనిపిస్తుంది? ప్రగతి నివేదన యాత్ర ద్వారా ఎమ్మెల్యే గారు కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతుందో, అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేయాలి. ఒకటోది, ఇంకా ఎవరికైనా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా అందకుండా ఏమైనా ఉన్నాయా ఉంటే వాటిని ఏ రకంగా ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి పరిష్కరించాలి అనేటటువంటి ఒకే ఒక లక్ష్యంతో వారు గడప గడపకు ఇంటింటికి గుండె గుండెకు బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటి నినాదంతో ప్రగతి నివేదన పాదయాత్ర తీసుకొని పోవడం జరిగింది. బ్రహ్మాండంగా 63 రోజుల పాటు 771 కిలోమీటర్లు 95 గ్రామాలు వారు గడప గడపకు తిరిగారు. ప్రజలందరితో మాట్లాడారు, చేసిన మంచి పనుల గురించి అడిగారు, ప్రభుత్వం చేస్తున్న మంచి గురించి జ్ఞాపకం చేశారు. ఇంకా చేయాల్సిన పనుల గురించి ప్రభుత్వం ద్వారా చేయించడం కొరకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పనులు పరిష్కారం కూడా అయినాయి. కాబట్టి ప్రగతి నివేదన యాత్ర అనేటటువంటిది 100కి 100 బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఇలా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ప్రతిపక్షమైన ప్రధాన పక్షమైన ఏదైనా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడాలన్నా వీళ్ళే, ప్రజలకు మంచి చేయాలన్నా వీళ్ళే, ప్రజలకు ఏదైనా మంచి పనులు జరగాలన్నా వీళ్ళతోటి మాత్రమే సాధ్యమైతే, మంచిరెడ్డి గారితో మాత్రమే సాధ్యమైతే అనేటటువంటి ఒక అభిప్రాయం ప్రజలలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. దీనికి నిదర్శనమే పెద్ద ఎత్తున వేలాదిగా ఈ బహిరంగ సభకు తరలి వచ్చిన జనాలు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మీరు ఇలా చెప్తున్నారు, ఓడిపోయిన అభ్యర్థి గత కొన్ని ఓట్లతో ఓడిపోయాం 3 సార్లు, ఈసారి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది, మా జెండా ఎగరేస్తామని చెప్తున్నారు. దీని ఎలా చూడాలి? ఆయన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఆయన ఒక్కసారి కూడా గెలవలే. గతంలో మలక్పేట నియోజకవర్గం ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిండు. మలక్పేట ఎమ్మెల్యేగా ఉండి ఎంత రాష్ట్రంలో నెంబర్ 1 అవినీతిపరుడు అయినటువంటి ఎమ్మెల్యేగా ఆనాడే ఆయన ప్రధాన శీర్షికలకు ఎక్కినటువంటి గనుడు ఆయన. ఇబ్రాహీంపట్నానికి ఆయన వచ్చిన రోజే అనుకున్నారు, వామ్మో ఇటువంటి అవినీతిపరుడు మా దగ్గరకు వస్తే ఇబ్బంది ఉంటుందని చెప్పేసి ఫస్ట్ నుంచి ఓడగొడుతూనే ఉన్నారు ఆయన్ని. 3వసారి కూడా ఓడగొట్టిండ్రు. వాళ్ళ మెజార్టీ మాకు తక్కువ వచ్చింది, దాన్ని మేము అంగీకరిస్తున్నాం. మెజార్టీ తక్కువ రావడానికి ఉన్నటువంటి కారణాలను మేము విశ్లేషించుకున్నాం. 3వసారి కాబట్టి ప్రజలలో అప్పుడు ఉన్నటువంటి కొంత దాన్ని మేము అది చేసుకోలేకపోయినాం. అప్పుడు ఉన్నటువంటి దాంట్లో మేము ఓవర్ కాన్ఫిడెన్స్లో ఓవడంతో ఆ రోజు మేము కొంత ఇబ్బంది పడ్డం తప్పిస్తే 376 తోటి మేము గెలిచినాం. ఆయన ఎంతసేపటికి అబద్ధాల మీద ఆధారపడతాడు. నేనే గెలిచినా కూడా వాళ్ళు చేసుకున్నారు, 3 రోజులలో నేను ఎమ్మెల్యేని అవుతున్నా, 3 నెలలకి ఎమ్మెల్యేని అవుతున్నా, ఏడాది కల్లా నేనే ఎమ్మెల్యేను అట్లా చెప్పుకుంటా ప్రజలను అనేక రకాలుగా వాళ్ళ క్యాడర్ను కూడా మోసం చేసుకుంటూ వచ్చిండు. ఆయన చెప్పేటువంటి అబద్ధాలు ఆయన నమ్మేటటువంటి పరిస్థితులు ఎవరు ఉండరు. మల్రెడ్డి రంగారెడ్డి అంటే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఎవ్వరు కూడా నమ్మరు సార్. ఎలక్షన్ వచ్చినప్పుడు ఆయన వస్తాడు, ఎలక్షన్ పోగానే ఆయన పోతాడు. ఓన్లీ ఎలక్షన్ టు ఎలక్షన్. ఆయన ఎవరు ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి ఉండదు. ఆయన జీవితంలో కూడా గెలవడు. ఆయన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం చైతన్యవంతమైన గడ్డ, రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైన నియోజకవర్గం అది. కమ్యూనిస్టుల ప్రభావం ఉన్నటువంటి నియోజకవర్గం అది. ప్రతి గ్రామంలో కూడా చెట్టు కింద కూర్చొని చైనా అమెరికా రాజకీయాల గురించి మాట్లాడుకున్నటువంటి చైతన్యం ఉన్న రాజకీయం ఉన్న గడ్డ ఇది. ఇటువంటి గడ్డల మల్రెడ్డి రంగారెడ్డి లాంటి అవినీతి పరుడు గెలిచేటటువంటి అవకాశాలు లేవు. ఆయన నిలబడుతుంటాడు, గట్లే మా చేతిలో కిషన్ రెడ్డి సార్ చేతిలో ఓడిపోతుంటాడు. అది జరిగే పని కాదు. ఆయన ఏదైనా మాట్లాడితే ఏం మాట్లాడాలి? రోడ్ల మీద మాట్లాడండి, డెవలప్మెంట్ మీద, మంచినీళ్ళ మీద మాట్లాడండి, లేకపోతే కరెంటు మీద మాట్లాడండి, లేకపోతే ఇంకేదైనా కళ్యాణ లక్ష్మి మీద మాట్లాడండి, షాది ముబారక్ మీద మాట్లాడండి. ప్రజలకు ఏమైనా అందనటువంటి దాంట్లో గురించి మాట్లాడితే మాట్లాడండి. కానీ ఆయన దగ్గర అంశాలే ఉండవు. డెవలప్మెంట్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు మీరు ఏం చేసింది చెప్పుండ్రి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేసిరో మేము చెప్తాం. దాంట్లో మీద మాట్లాడు, డెవలప్మెంట్ మీద మాట్లాడు, సంక్షేమం మీద మాట్లాడు. దాని మీద ఉండదు. ఎంతసేపటికి నోటుకు వచ్చినట్టు మాట్లాడడం, పిచ్చోడికి వచ్చినట్టు కారు కూతలు పోయడం, ఎమ్మెల్యే గారి మీద ఎంతసేపటి తప్పిస్తే ఆయన దగ్గర అసలు సబ్జెక్టే లేదు. దేని కొరకు అసలు ఆయన దేని కొరకు ప్రజలు నమ్ముతారు చెప్పండి? కాంగ్రెస్ చేసిన దానికంటే బ్రహ్మాండంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. 8 ఏళ్లలో ప్రస్ఫుటమైనటువంటి మార్పును మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు చూపించగలిగారు. 508 కోట్లతో రోడ్లు వేసిండ్రు, 497 కోట్లతో ఇంటింటికి ఇవాళ మంచినీళ్ళు ఇచ్చిండ్రు. ఇవాళ ప్రతి ఇంటికి కేసీఆర్ సంక్షేమ పథకం అందనటువంటి ఇల్లు లేదు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి సారు దాదాపు ప్రతి ఊరికి కాలు బల్పం కట్టుకొని 20 సార్లు కనీసం ప్రతి ఊరికి తిరిగిండు. ఆయన ఎక్కడ తిరిగిండు? ఎలక్షన్లో అప్పుడు పోతాడు, మళ్ళీ ఎలక్షన్లో అప్పుడు వస్తాడు మల్రెడ్డి రంగారెడ్డి. ఆయన ఎవరు నమ్ముతారు సార్? మా నియోజకవర్గంలో వాళ్ళ క్యాడరే నమ్మదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే నమ్మరు ఆయనను. ఓసారేమో చేయి గుర్తు మీద పోటీ చేస్తాడు, ఓసారేమో ఏనుగు గుర్తు మీద పోటీ చేస్తాడు, ఓసారేమో కొబ్బరికాయ మీద పోటీ చేస్తాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ అని ఆయన చెప్పుకుంటే కాంగ్రెస్ వాళ్ళని అవుతారు ఆయనను. జనాలు ఎట్లా నమ్ముతారు సార్ ఆయనని? అసలు ఆయనకి ఇక్కడ తావు లేదు. మల్రెడ్డి రంగారెడ్డి అనేట ఆయన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో పోటీ చేసిన రోజులు ఎన్నోట్లతో ఓడిపోయింది అన్నది ముఖ్యం కాదు. ప్రతిసారి ఆయన ఓడిపోతూనే ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ చైతన్యవంతమైన గడ్డ ఇది 100%. మొత్తం మీద చూస్తే ఇబ్రాహీంపట్నం చెరువు సాగునీళ్ళతో నింపుతాని చెప్పినటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి అది నెరవేర్చినట్టేనా ప్రజలకు? 100కి 100 రూపాయలు ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాం. 70 సంవత్సరాల
కాంగ్రెస్ 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఆ చెరువును నింపుదామనే ప్రయత్నం వాళ్ళు ఎన్నడూ చేయలే. అసలు సాగునీరు ఇక్కడ తీసుకొద్దామనే ప్రయత్నం చేయలే. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడే అయిన సంవత్సరానికే పాదయాత్ర మొదలుపెట్టిండు. ఈ చెరువులు నింపాలి, ఈ ప్రాంతానికి సాగునీరు తీసుకురావాలి, ఈ ప్రాంత ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆ రోజు పాదయాత్ర మొదలుపెట్టి మాల్ నుంచి అసెంబ్లీ వరకు 2010 రోజు పాదయాత్ర చేసినటువంటి నాయకుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు. ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి కరువు గురించి చెప్పిండు. మరి ఇది ఎడగడ్డ హైయెస్ట్ హైట్లో ఉంటుంది, 658 మీటర్ల ఎత్తున ఉంటుంది సముద్ర మట్టానికి. మరి దీనికి నీళ్ళు ఎట్లా రావాలంటే 10 రకాల ప్రణాళికలు తయారు చేసిండు. రిటైర్డ్ ఇంజనీర్లను కానీ, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరాన్ని కానీ కూర్చోబెట్టి పాలమూరు రంగారెడ్డికి వెళ్ళితే ఎట్లా వస్తాయి, లేకపోతే శివనగూడెంకి వెళ్ళితే ఎట్లా వస్తాయి, 1,76,00,000 మంజూరు చేయించి శివనగూడెంకి వెళ్ళి డిపిఆర్ చేయించిండు. అంటే చూమంతరం అనగానే నీళ్ళు వస్తాయని కాదు కదా సార్, 100% తేవడం కొరకు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకుడు కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో సాగునీరు వస్తుంది. కిషన్ రెడ్డి గారు చేసిన పుణ్యం, కిషన్ రెడ్డి గారు చేసిన మంచి పనులతోటి చెరువులకు నీళ్ళు వచ్చినాయి. ఇవాళ ఆయనకు తెలియకుండొచ్చు, వాళ్ళ పాప పరిపాలన ఉన్న రోజులు చెరువులన్నీ నిండిపోయినాయి, ఉష్కే దొక్కున్నారంతా, వాగులు వంకలన్నీ సర్వనాశనం అయిపోయినుండే. ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత, మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ వచ్చిన తర్వాతనే ఇలా వాగులు వంకలు, ఇవాళ కిషన్ రెడ్డి సార్ చేసేపటికనే చెరువు నిండింది సార్. 15,34,00,000 రూపాయలు పెట్టి చెరువుకు ప్రధానమైనటువంటి ఇబ్రాహీంపట్నం పెద్ద చెరువుకు ప్రధానమైనటువంటి ఆదేరువు ఏదైతే పెద్దవాగు ఉందో అక్కడ కడతాల నుంచి మొదలుకుంటే ఇక్కడ వరకు ఉండేటటువంటి ఆ చెరువు వాగు మొత్తం గతాలు మొత్తం కబ్జాలకు గురైన ఉండే. తాటి చెట్లు లోతు ఇసుక గుంతలు ఉండే. ఎంత వర్షం పడ్డా నీళ్ళు రాని పరిస్థితి ఉంటుండే. మిషన్ కాకతీయ కింద 15,34,00,000 రూపాయలు పెట్టి దాన్ని బాగు చేయించేపటికే చిన్న వర్షాలు పడ్డా కూడా ఇలా చెరువులకు నీళ్ళు వచ్చి చెరువు ఇలా కలకలలాడుతుంది, బ్రహ్మాండంగా వాటర్ టేబుల్ పెరిగిందంటే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ చేసిన పని. ఆయన చేసింది ఏమున్నది, సాగునీరు కూడా 100కి 100 కిషన్ రెడ్డి సారే తీసుకొస్తారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో టైలెండ్లో ఉన్నాం, దాంట్లో 34,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. అదొక్కటి మాత్రమే నాకు సరిపోదు, శివన్నగూడెంకే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇవ్వాలి, రాచకొండ ఎత్తిపోతల పథకం ద్వారా ఇవ్వాలని చెప్పి ప్రణాళిక తయారు చేసిండు. డిపిఆర్ తయారైంది, ప్రభుత్వం దాన్ని మంజూరు చేస్తుంది. 2 స్కీమ్లలో కలిపి 84,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చేటటువంటి ప్రయత్నం కిషన్ రెడ్డి సార్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. 122 చెరువులను ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో, మహేశ్వరం నియోజకవర్గంలో నింపడం అన్నది కిషన్ రెడ్డి సార్ ద్వారా, కేసీఆర్ గారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మల్రెడ్డి రంగారెడ్డి అటువంటి వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు దాని గురించి ఆలోచన కూడా ఉండాలి. ఇక్కడ కరువు వస్తుంది, ఇంత ఎడగడ్డ ఉంది, నీళ్ళు తెస్తామంటే మొదట కాంగ్రెస్ వాళ్ళు నవ్వినరు, ఈడ ఎడగడ్డ దీనికి నీళ్ళు ఏడు వస్తాయి, మీ సార్ అన్ని ఉత్తమాటలు చెప్తున్నాడని అన్నారు. అంటే 70 ఏళ్ళ వాళ్ళు కనీసం ప్రయత్నం చేసిన పాపాన పోలే. కిషన్ రెడ్డి సార్ ప్రయత్నం చేసేపట్టుకనే ఇవాళ అది ఒక కొలిక్కి వస్తుంది. కానీ చూమంతరం అనగానే నీళ్ళు రావు. ఆ ప్రణాళిక అన్నది, ప్రాజెక్ట్ అన్నది, మనం టైలెండ్లో ఉన్నాం, సముద్ర మట్టానికి చాలా పై ఎత్తున ఉన్నాం. టైం పడుతుంది కానీ ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి. ఇంకో ఏడాదిన్నర లోపల కంపల్సరిగా ఈ ప్రాంతానికి సాగునీరు తీసుకొని రావడం అన్నది కిషన్ రెడ్డి గారితో సాధ్యమవుతున్న విశ్వాసం ప్రజలందరికీ ఉంది. రాచకొండను ఫిలిం సిటీ చేస్తాను కేసీఆర్ చెప్పారు సోయన్న, అటువైపు అడుగులు పడుతున్నావా, మర్చిపోయినట్టేనా? ఏం కాదు, రాచకొండ అనేటటువంటిది అదొక పర్యాటక ప్రాంతం. రాచకొండ అనేటటువంటి చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి కేసీఆర్ గారు మొదట ముఖ్యమంత్రి అయినప్పుడే తిరిగి వారందరూ కూడా ఫిలిం సిటీగా దాన్ని చేయడం కొరకు అని చెప్పేసి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ అక్కడ ఉన్నటువంటి చారిత్రక కట్టడాలు దెబ్బతింటాయి, చారిత్రక అవశేషాలు దెబ్బతింటాయి అనేటటువంటి దాంట్లో కొంత చారిత్రకారులు కొంత దాన్ని అపోజ్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి దాంతో కొంత ఆగుతూ ఉన్నది. కానీ ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా కూడా కేసీఆర్ గారు మొదటి ఇక్కడికి వచ్చినప్పుడు, కిషన్ రెడ్డి సార్ జాయిన్ అయినప్పుడు చెప్పిండు, ఈ ప్రాంతాన్ని నేను బంగారు తునకగా మారుస్తా అని చెప్పి. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు టీఆర్ఎస్లో చేరిన తర్వాత, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిన తర్వాతనే 2,931 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి వచ్చి అన్ని రంగాలలో కూడా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందింది. రాచకొండ ప్రాంతం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది. రాచకొండకు రోడ్డు లేకుండే సార్, ఇలా బ్రహ్మాండమైనటువంటి రోడ్లు, రాచకొండ చుట్టూ తిరిగి రావడానికి రోడ్లు ఉన్నాయి. నువ్వు కడీలబాయి తండ పోతావా, నారాయణపూర్ పోతావా, ఎటు పోయినా సరే ఇలా రాచకొండ చుట్టూ ఆ యొక్క డెవలప్మెంట్ అనేటటువంటిది ఇలా కనిపిస్తూ ఉంది. అదంతా కూడా కేసీఆర్ గారితో సాధ్యమైంది. ఆ ప్రాంతం ఇంకా కూడా అభివృద్ధిలోకి రావడం అనేటటువంటిది భారత రాష్ట్ర సమితి పార్టీతోటి, కేసీఆర్ గారితో, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారితో మాత్రమే సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.